హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్. ఆమె దర్శకత్వం వహించిన సంతోష్ సినిమా గతేడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్కు వెళ్ళింది. కాన్ చిత్రోత్సవంలో విశేష మన్ననలను అందుకుంది. బాఫ్టా ద బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్కు నామినేట్ అయింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్ బోర్డ్ అంటే CBFE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటిని అంగీకరిస్తేనే భారత్లో ప్రదర్శనకు అనుమతిస్తామని చెప్పింది. దీంతో సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు. పూర్తిగా భారత్లోనే నిర్మించిన భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన అది హిందీలో తీసిన చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం ఇది. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేకపోవటం అనేది మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియజేయకుండా దాచి ఉంచగలనని సెన్సార్ బోర్డు అనుకుంటుంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి. ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది, మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టికానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తున్నారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురి చేస్తారో ఈ సినిమా కళ్ళకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి ఈ మూడింటిలో ఏ బలము లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ యథార్థం వారికి ఆశ్చర్యాన్ని కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అస్సలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్య జీవిత అనుభవం. కానీ సెన్సార్ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు, గుర్తించడానికి అంగీకరించటం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి పోలీస్ టార్చర్ అండ్ అకౌంటబిలిటీ పేరుతో కామన్ కాజ్, లోకనీతి, CSSలు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధృవీకరిస్తుంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30% మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకు వేచి చూడకుండా చంపేయటమే మెరుగని దాదాపు 25% మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20% మంది వెల్లడించారు. ముస్లింలు నేర ప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50% మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను పాటించడం అనేది ఎప్పుడో తప్ప జరగదని 40% కంటే ఎక్కువ మంది అంగీకరించారు. అందుకే కాబోలు కేవలం 33% మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ఇఫ్ఫాస్ సర్వే, యూకేకి సంబంధించిన సర్వే నిర్ధారించింది. వీటిలో ఏది మనకు ఆశ్చర్యం కలిగించదు. ఎవరు చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టికాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. నేషనల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ టార్చర్ వార్షిక నివేదిక 2019 ప్రకారం ఆ ఏడాది 1723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు 5, 6 ప్రాణాలు విడుస్తున్నారు. ఈ అధ్యయనాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే సంతోష్ సినిమా కర్కశ వాస్తవిక దృశ్య రూపం ఇచ్చింది. అయినా సరే భారతీయులు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్ బోర్డు మనసు మారితే తప్ప. ముచ్చటైన విషయం ఏమిటంటే ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికారులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. గార్డియన్ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ఇప్పుడు చాంతాడు పొడవన్నీ కట్స్ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్ కోతలన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి. వాటిని అంగీకరించడం అసాధ్యం, ఎందుకంటే సినిమా విజన్ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు. నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను, ఇది తప్పనిసరిగా చూడాల్సిందే. బాలీవుడ్ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే అది మృదువుగా, ప్రభావశూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ సంతోష్ అలా కాదు. అందులో ఎలాంటి చక్కెర పూత ఉండదు. అలాగే కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్ళు మూసుకుంటాం? అది తగని పని కాదు.
అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. సంతోష లాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ టార్చర్ పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అది లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ సంతోష్ని మనం చూడటం జరిగితే ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం ఇది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు, ఇది ఇంకా ఎంతకాలంగా కొనసాగుతూనే ఉంటుంది అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమాను చూడకుండా జాగ్రత్త పడింది.